Kakinada District Police, particularly Kakinada Subdivision team under leadership of ASP Kakinada and Kakinada Rural CI Garu with support of IT Core Inspector ఒక నలుగురు చైన్ స్నాచింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఒక 24 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు. దాంతోపాటుగా ఒక 5 బైక్స్ దొంగతనం చేశారు. వీటిల్లో 19 అఫెన్సెస్ కాకినాడ డిస్ట్రిక్ట్లో జరిగాయి. 5 అఫెన్సెస్ చైన్ స్నాచింగ్వి బయట జిల్లాల్లో జరిగాయి. వీళ్ళు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ లేదా లేడీస్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కానీ 2 వీలర్ మీద వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళ నలుగురు ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం వీ కాట్ దెమ్. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చైన్ స్నాచింగ్లో పోయేది ఒక గొలుసు అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఉమెన్ అయితే, మంగళసూత్రం అయితే అది వాళ్ళకి చాలా సెంటిమెంటల్ వాల్యూ. అట్లనే రోడ్డు మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని. సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్స్ ఆగిపోతాయని వీఆర్ హోపింగ్. ఈ టీం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్లోకి వస్తారు. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ డిటరెంట్ అని వీఆర్ హోపింగ్. I congratulate ASP Kakinada and Kakinada Rural Circle team Andru, Gollapalam SI Garu and everybody else did a good work. So, ఈ నలుగురు ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. తొందరగా ట్రయల్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తాం. లాస్ట్ టైం అడిగినట్టున్నారు, విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారా బైక్ పోగొట్టుకున్న వాళ్ళని అడిగితే ఆ రోజున ఒకళ్ళ ఇద్దరునే వచ్చినట్టున్నారు. ఈ చైన్ స్నాచింగ్ ఎవరికి జరిగిందో బాధితులు కూడా ఉన్నారు ఇక్కడే. ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఆర్ ఎవరైనా మాట్లాడతారంటే పిలవండి. ఒక నిమిషం. 452 గ్రాములండి, 56 లక్షల వర్త్, 452 గ్రామ్స్ గోల్డ్. గొల్లపాలెం, కరప, కొరింగ, కాకినాడ రూరల్ లిమిట్స్, ఐడియల్లీ ఇంద్రపాలెం ఎక్కువ జరిగింది. ఇది ఏమవుతుందంటేనండి, వేరే డిస్ట్రిక్ట్ బార్డర్ కానీ యానం బార్డర్ కానీ ఉంటే వాళ్ళకి పారిపోవడానికి తేలిగ్గా ఉంటుంది. అందుకని అట్లాంటి ప్లేసెస్లో అఫెన్సెస్కి పాల్పడుతున్నారు. వీళ్ళందరూ తాళరేవు మండలం వాళ్ళు, లోకల్ వాళ్ళు. 22 సంవత్సరాలుగా పోయిందండి. భోగిరే పడగా 4 ప్యాసెంజర్ ఆడండి. ఎలా పోయింది? వెనకాల వచ్చి లాగేసాడండి. వెనకాల వచ్చి లాగేసాడండి. ఎక్కడమ్మా? డోర్ తీసేయండి, డోర్ తీసేయండి. మన సండే 9వ తారీఖున సెలవు అని చెప్పేసి నేను చుట్టాలకి వెళ్ళాను. చింతలంకి వెళ్తే సడన్గా బండి మీద వెళ్తున్నానండి. నేను సడన్గా వెనకాల నుంచి వచ్చి లాక్కుని వెళ్ళిపోయాడండి. ఆ రోజు నేను వెనకాల కొంచెం ఫాలో అయ్యాను కానీ కుదరలేదండి. తర్వాత ఫోన్ చేస్తే వెంటనే వచ్చానండి. వచ్చి మొత్తం చూసుకొని ఏం జరిగింది ఏంటని చెప్పేసి చూసుకుని రాసుకొని వెళ్ళిపోయాక తర్వాత 4 రోజులకే నాకు ఫోన్ వచ్చిందండి దొరికిందని చెప్పేసి. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. తెల్లారగట్ల 5 గంటలకండి మా మిస్సెస్ తాడు తెంపుకుపోయారు సార్. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి ఎస్ఐ గారు వచ్చారు సార్. ఎస్ఐ గారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చాలా శ్రమపడి మొత్తం మీద మాకు రికవరీ చేశారు సార్. ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు సార్. పోలీస్ సిబ్బంది అందరికీ కూడా రుణపడి ఉంటాం సార్ మేము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.